డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బకు కాకినాడ పోర్టు చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి. రైస్ మాఫియా వ్యవహారం ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ప్రకంపనలు రేగుతున్నాయి. గత ప్రభుత్వాల అండదండలతో రైస్ మాఫియా రెచ్చిపోయి లక్షల టన్నుల్లో బియ్యం విదేశాలకు ఎగుమతి చేసింది. ఎగుమతులకు అనుకూలంగా ఉండేవారిని కాకినాడ పోర్టు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుండగా దీనిపై ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేశారు. రైస్ మాఫియాపై తీగలాగితే డొంక కదులుతోంది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసే రైస్ మాఫియాను డిప్యూటీ సీఎం పవన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో డొంక కదిలింది. ఇందులో ప్రమేయం ఉన్న కొందరిలో టెన్షన్ మొదలైంది. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక గింజుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అవసరం ఉంటే కేంద్ర పెద్దలతో మాట్లాడతానంటూ డిప్యూటీ సీఎం పవన్ ప్రకటనతో మాఫియా వెన్నులో వణుకు మొదలైంది. రైస్ మాఫియా వెనుక ఏపీతో పాటు తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. గ్రీన్ ఛానల్ ద్వారా ఈ వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ అధికారులు అంతర్గతంగా విచారణ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాకినాడ పోర్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్టులో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడంపై సిఐడికి కాకినాడ పోర్టు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. బెదిరింపులు, వేధింపులకు పాల్పడి మేజర్ వాటాను కైవసం చేసుకున్నారని అందులో ప్రస్తావించింది. సిఐడి చీఫ్ రవిశంకర్ను కలిసి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు ఫిర్యాదు చేశారు. దీంతో రైస్ మాఫియా వ్యవహారం కాస్త కాకినాడ పోర్టుపై పడింది. యాజమాన్యం ఫిర్యాదుతో సిఐడి రంగంలోకి దిగినట్టు అంతర్గత సమాచారం. పోర్టు గుట్టు తేలితే రైస్ మాఫియా వ్యవహారం ఓ కొలికి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైస్ మాఫియాకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. గత 5 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి ఏ స్థాయిలో పీడీఎస్ రైసును ఎగుమతి చేసిందో కళ్లకు కట్టినట్టు లెక్కలన్నీ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీలో రైస్ దిగుబడి ఆ స్థాయిలో లేదు. లక్షల టన్నుల బియ్యం కాకినాడ పోర్టుకు ఎలా వచ్చిందనేది ఆరా తీసే పనిలో పడిన అధికారులకు తెలంగాణ నుంచి రైస్ వచ్చిందనే అనుమానాలు మొదలయ్యాయి. కరోనా సమయంలో రైస్ మాఫియా దందా సాగగా తెలంగాణ నుంచి ఏపీకి బియ్యం వెళ్తోందంటూ అప్పట్లో విమర్శలు వెలువెత్తాయి. అదే సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా రెండోసారి లాక్డౌన్ ముగిసిన తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఆ దిశగా ఏపీ అధికారులు దృష్టి పెట్టినట్టు పొలిటికల్ సర్కిల్స్ వార్తలు జోరందుకుంటున్నాయి. దీనిపై రానున్న రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.